జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం మనందరికీ మంగళప్రదంగా ఉండాలి. అందుకోసం పంచాంగ శ్రవణాన్ని పెరుమాళ్ళ సమక్షంలో మనం చేసుకుంటాం. పంచాంగాన్ని స్వామికి వినిపిస్తాం, పంచాంగ శ్రవణం. అయితే దాంట్లో భాగంగా ఒకసారి మనం పంచాంగాన్ని వినిపించే ముందు పెద్ద ఆశీస్సులు తీసుకుని మనం కార్యక్రమాన్ని ఆరంభించుకుంటాం. మన పెద్ద గురువు గారు మహామహోపాధ్యాయ శాస్త్ర విద్వాన్వాణి శ్రీమాన్ డాక్టర్ సముద్ర రంగరామాంజనేయ స్వామి వారు ఇక్కడ వెంచేస్తున్నారు. గురువు గారు ముందుగా వారి ఆశీస్సులతో ఈ సభా కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. స్వామివారి మంగళాశీస్సులు చేయవలసిందని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. మనందరికీ లోకంలో అర్థం పేరులో ఆయన పరాభవించాడు అంటాం. ఏమిటని అర్థం? ఈయన ఆయన పరాభవించాడు. ఏంటని అర్థం? అవమానించాడు. అవమానించాడు. అది అర్థం కాదు. మీకు చెబుతున్నట్టు పరాభవ అంటే అర్థమేంటి? ఇతరులను అవమానించడం అని లోకంలో ఉన్నటువంటి అర్థం. ఇక్కడ అలా కాదు. పరాభవ అంటే పరం ఆ భవతి, పరమైనటువంటి ఆ తత్వాన్ని ఆ భావయతి, మన దగ్గరికి వచ్చేటట్టుగా చేసేటువంటి అర్థమైంది కదా. పరం అంటే ఎవరు? ఆ లోపల కూర్చున్నటువంటి రంగనాథుడు, వైకుంఠనాథుడు, పరమపదనాథుడు, ఆయన పరుడు అని పేరు. ఆ పరుణ్ణి ఆ భావయతి, ఆత్మంతా పూర్తిగా మన చేత భావయతి, హృదయంలో ధ్యానించేటట్టుగా భావించేటట్టుగా చేసేటువంటిది. ఎందువల్ల విపద సంతున శశ్యత్ అంటుంది కుంతీదేవి. ఏమయ్యా నాకు ఆపదలు వచ్చేటి చేయవయ్యా, ఏమయ్యా ఎవరన్నా మన నాబోటి వాడు వస్తే సుఖం మనం అడుగుతారు కానీ ఆపదలు కలిగేటి చేయమంటాడు అంటే ఆపదలు కలిగితేనే కదా నిన్ను గురించి భరించేది. మనందరికీ 5 ఏళ్ళు నోట్లో చక్కగా పోతుంటే మన దేవుడు అక్కడే చేయమంటలేదు. ఏదైనా ఇబ్బంది కలిగేటప్పుడు కదా ఈ అవకాశం వచ్చిందంటే ఆయన ఉన్నాడో లేడు, కరడు కరణ్ణుడు వాడు కరడో లేడు. గజేంద్రుడు కూడా అదే, కరణుడు దీపుడు ఏదో అక్కడున్నాడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అంటుంటారు. కరడు కరణ్ణుడు వాడు కరడో లేడు, ఉన్నాడో లేడు. అంటే ఎప్పుడు కష్టం వచ్చేటప్పుడు కల్లా దేవుడు ఉన్నాడా లేడు, ఆ దేవుడు ఉన్నాడని ఒప్పుకోనండి. లేడండి ఉంటే నాకు ఉంటే నీకెందుకు కష్టాలు? ఆయనే ఆవిడికి కష్టాలు కలిగించాడు. నువ్వు చేసిన కర్మను బట్టి నీ కష్టం. ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపగా తప్పదు. నా శరీరంలో రోగం వస్తే ఆ పక్క ఆయన అయ్యా కాసేపు మీరు తీసుకోండి, నా రోజు పాటు ఆయన తీసుకోలేడు. నా శరీరంలో రోగాన్ని నేనే అనుభవించాను, నేనే డాక్టర్ గారు అనుకుంటాను, నేనే మందులు వేసుకో. అలాగే మనకు ఉండేటువంటి మానసికమైనటువంటి వైకల్యాలు, దోషాలు, పాపాలు ఇవన్నీ కూడా మనమే అనుభవించాలి. అనుభవించక తప్పదు. ఎవరు కూడా చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ చిన్న కుర్రాడు పుట్టాడు, అప్పుడే పుట్టాడు. పుట్టిన వెంటనే డాక్టర్ గారు చెక్ చేస్తారు బాడీని, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా, లేదా ఈ 10 రోజుల్లో ఇంకేమైనా చేయవలసి ఉంటుందా అని ఒక చెక్ చేస్తారు. చేసేవాడికి గుండెలో చిన్న రంధ్రం ఉంది, గుండెలో చిన్న రంధ్రం ఉంది. అది కనిపించేటప్పటికల్లా ఏదో రంధ్రం ఉంది.
సరే ఏం చేయాలండి, ఆపరేషన్ ఏదో చేయాలి. వాడు ఇప్పుడే పుట్టాడు, వాడు పుట్టివాడికి ఏం ఆపరేషన్ చేస్తాము, వాడు ఎలా తట్టుకుంటాడు? మనం అనుకుంటాం ఏమండి చిన్నపిల్లాడు కదండి, వాడికి గుండెలో రంధ్రం రావడం దేవుడు ఎంత దుర్మార్గుడండి. వాడు బాగా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాడిని ఏదో శిక్షించాడంటే వాడు పాపాలు చేయడానికి అవకాశం ఉంది. 70 ఏళ్ళలో ఏదైనా చేయొచ్చు కనుక వాడిని శిక్షించాడంటే అర్థం ఉంది. ఇప్పుడు ఇంత ముందే పుట్టినటువంటి వాడు ఏం మహాపాపం చేశాడు? ఏం పాపం చేయకుండా మరి వాడికి ఆ రోగం ఎందుకు వచ్చింది? మరి పాపం పూర్వజన్మ కృతం పాపం జాతి పాపం. వాడు ఈ జన్మలో చేయలేదు కానీ పూర్వజన్మలో వాడు చేసుకున్నాడు. అందువల్ల ఒక జన్మలో కనుక మనం చేస్తే అది అన్ని జన్మలలో అనువర్తిస్తూనే ఉంటుంది. కర్మ యొక్క లక్షణం. అందువల్ల కర్మ ఫలాన్ని మనం అనుభవించక తప్పదు. కానీ రోగం వచ్చినా వైద్యుడు ఉన్నాడు, మందు ఉన్నది. అవే లేకపోతే మన రోగాలు తగ్గే అవకాశం లేదు. అలాగే మనకు కర్మమూలమైనటువంటి క్లేశాలు వచ్చినా ఈ క్లేశాలన్నింటినీ పోగొట్టేటువంటి పరమాత్మ ఉన్నాడు. అందువల్ల ఆయన ఉన్నాడని మనం నిర్భయంగా మా గురువు గారు చెప్తుంటే వారి శ్రీ భాష ఉపాధ్యాయులు గారు, నాయన ఎప్పుడైనా సరే పడుకునే ముందైనా సరే, మంత్రంకి లేచేటప్పుడైనా సరే, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా సరే, ఎక్కడైనా ఆపదాము అర్థాము దాతాము సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయు భూయు నమామ్యం. మనందరికీ వచ్చు కదా శ్లోకం, అదే మహామంత్రం. ఇంకా మేమంతా ఏ మంత్రాలు అక్కర్లేదు, అష్టాక్షరి కూడా దీన్ని పక్కన మీ గురుగారు బోధించారు, అది కూడా పక్కన పెట్టేయండి. అన్నింటికీ సారవంతమైనటువంటిది ఇది మహామంత్రము. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అది అనుకుంటూ ఉన్నాడు. నేను అక్కడే చేస్తాను, కారులో ఎక్కే ముందు అనుకుంటా ఏమో ఎలా ఉంటున్నాను, దిగే ముందు అనుకుంటాను ఆయన బాగా నిలిచే ఉన్నాను ఆయన. కాబట్టి రాత్రి కూడా పడుకునేటప్పుడు అప్రయత్నంగా మంత్రం మీద ధ్యానం చేయకూడదన్నాడు. మనం ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు, ధ్యానం చేసే బుద్ధి ఉండాలి. కానీ బుద్ధి అంటే ఎక్కడైనా పడుకునేటప్పుడు ఒక్కసారి అనుకుంటాను, మళ్ళీ లేచి వెంటనే మా వెనకాలే ఉంటాడు పెరుమాళ్ళు, ఆయన ఒకసారిగా దండం పెట్టుకుంటాను, ఆ పాదాలు స్పృశిస్తాను, అపదానం అమర్తానంటా బయట సాగుతుంది. ఏమండి 76 ఏళ్ళ సాగుతుంది కదా, ఏవో చిన్న చిన్న కష్టాలు వస్తాయి పోతుంటాయి, కానీ బతికే జీవనాన్ని కూడా ఆయనే సాగిస్తాడు. అందులో భగవంతుని నిర్భరమైనటువంటి భావన చేయాలి. అందువల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుగాక. ఈ సంవత్సరం పంచాంగకర్తలు రాసిన దాంట్లో నాకు ఆశ్చర్యకరమైన విషయం, పంచాంగానికి పార్వతీదేవి యొక్క శాపం ఉన్నది. ఫలంతి కాకతాళీయ, కాకతాళీయంగా ఫలిస్తాయి. ఇలా రాళ్ళు వేస్తే ఒక రాయి తగ్గితే తగవచ్చు అన్నట్టుగానే పంచాంగాలు ఫలిస్తాయి తప్ప ఈ నిరుపాడు ఫలించవు అని పార్వతీదేవి యొక్క శాపం మూలంగా పంచాంగాలకు ఆ తీరు ఉన్నది. కానీ ఈ సంవత్సరం పంచాంగకర్తలలో అంటే పంచాంగకర్తలంటే పంచాంగ శ్లోకాలు పంచాంగకర్తలు రాయరు. ఇవి బృహత్ సంహిత బృహత్ జాతకమైన వరాహమరుడు మొదలైనటువంటి మహానుభావులు పెద్దలు రాసిన శ్లోకాలు ఇస్తున్నారు. ఇది ఒక పెద్దలు రాసినటువంటి శ్లోకం. ఎంత అద్భుతమైన శ్లోకం రాశాడో చూడండి. ఎప్పుడు రాశాడో తెలియదు. బృహత్ జాతకం ఎప్పుడు రాశాడు? వరాహం ఎప్పుడో క్రీస్తుపూర్వం, ఇప్పుడు కాదు, ఎప్పుడో కొన్ని 100,000 సంవత్సరాల ముందు రాసినటువంటివి. ఆ శ్లోకంలో ఆయన ఏం చేశాడంటే, అయ్యా ఈ సంవత్సరం రాజుగారు నౌక మీదే ఎక్కి కూర్చున్నాడు. ఈ సంవత్సరం రాజస్థానంలో ఉంటాడు, గురుడు ఉన్నాడు రాజస్థానంలో. ఆ రాజుగారు ఎక్కడ కూర్చుంటాడు? నౌక మీద ఎక్కిపోతుంటాడు. అందువల్ల నౌకా ప్రయాణం జాగ్రత్తగా చేయండి, నౌకలు సక్రమంగా వస్తాయని గ్యారంటీ లేదన్నాడు. కరెక్ట్గా చూస్తున్నాం కదండి. హెర్మోజర్ ఏదో ఉంది అక్కడ, ఆ జలసంధిలో నుంచి ఎవరిని వెళ్ళమంటున్నా ఇరాన్ వాడు ఏ నౌక వస్తే ఆ నౌకలు ముంచే 32 నౌకలు ముంచేశాడు. మన భారతదేశం అంటే వాడికి ప్రీతి కనుక భారతదేశానికి సంబంధించిన ఏమైనా సరే మేము వదిలేస్తామని మనం వదిలేసాడు. ప్రపంచంలో ఏ నౌకని అడ్డించి వెళ్ళని ఉంటుంది. వాళ్ళ సముద్రంలో నౌకలు ప్రయాణం చేయాలంటే ఎక్కడి నుంచి వచ్చి బాబు నదిని కొడుతున్నారు పోయి ఉంటారు. మరి ఇది ఎందుకు వచ్చింది అంటే నౌక మీద
జరిగిన తర్వాత ఇది తప్పకుండా అలంతి కాకతాళీయ అంతా నిజమే. కానీ ఒకప్పుడు వాడు చెప్పేటువంటి మాటలు ఎంత యథార్థంగా ఉంటాయో. మరి వరాహనేమిటి గారు ఎవరో పెద్ద చెప్పింది ఆనాడే ఎప్పుడో 2000 సంవత్సరాల ముందు రాసినటువంటి మాట, కొన్ని వేల సంవత్సరాల ముందు రాసినటువంటి మాట. ఆ మాటలు చెప్పాడు ఆయన. ఈ సంవత్సరం నౌక ప్రమాదాలు బాగా ఉన్నాయి, నౌకకు ఇబ్బంది వస్తుంది అన్నాడు. అది వాస్తవం. అది ఆ మాట మీకు చెబుదామని. అంటే పంచాంగకర్తలు రాసినవి కూడా వాడు రాసినవి పంచాంగకర్తగా రాసినవి కాక పెద్దలైనటువంటి మహానుభావులు వరాలు ఎదురుదాచి పెద్దల యొక్క మాటలు కనిపిస్తే ఆ మాటలు మనం మనసు అనుసంధానం చేయాలి. చేసి ఒక స్థితి తీసుకోవాలి. పంచాంగం ఎప్పుడు కూడా ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు. ప్రివెంటివ్ మెడిసిన్ అనే పేరు విన్నారా ఎప్పుడైనా? ప్రివెంటివ్ మెడిసిన్ అంటే రోగం రాకుండా ముందు వేసుకునేటువంటి మాత్రలు. రోగం వచ్చిన తర్వాత వేసుకునే పద్ధతి ఒకటి. కొందరు ఏం చేస్తారంటే రోగం రాకుండా ఎందుకు వస్తుందో, లేదా కోవిడ్ వస్తుందో ఏమొస్తుందేమో, ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం మంచిది అని వేసుకుంటారు అనమాట. దాన్ని ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు. ఇది కూడా మనకు ప్రివెంటివ్ మెడిసిన్. అంటే భవిష్యత్తు ఏం జరుగుతుందో ఏమో తెలియదు కనుక ఇదిగోనైనా ఈ పంచాంగం ఒకసారి చూసుకో, కాలగతిని తెలుసుకో, తెలుసుకుని నీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకో అని ఇది ప్రివెంటివ్ మెడిసిన్ లాంటిది పంచాంగం. పంచాంగం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఏది అవసరం ఉన్నా లేకపోయినా పితృతీది ఎప్పుడు అంటే పంచాంగం చూసే పితృతీది నిర్ణయం చేసుకోవాలి తప్ప మరొక మార్గం లేనే లేదు. అందువల్ల అటువంటి పంచాంగమునకు కర్తయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. పంచాంగం ద్వారా ప్రతిపాదింపబడేటువంటి వాడు శ్రీమన్నారాయణుడే కనుక ఆ నారాయణుడు మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో సమస్తములైనటువంటి ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, వీటన్నిటికీ ముందుగా కావాల్సిన బుద్ధి బుద్ధులుగా ఉండడం, అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడం, ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటూ నడుపుకుంటూ కనుక చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ప్రియ బంధువులారా, కాలం అనంతం. ఆ కాలాన్ని మానవ జీవన వ్యవహారానికి తగినటువంటి జ్యోతిష్యకర్తలు విభజన చేసి తిథి, వార, నక్షత్ర, యుగకరణములుగా వాటితో కూడిన 12 మాసాలు, 6 ఋతువులు, దాని ఒక సంవత్సరంగా దాన్ని పరిగణిస్తారు. దాంట్లో మనం మన జీవనాన్ని సాగిస్తున్నాం. సంవత్సరాలు 60 అవి ఒక చక్రంగా సాగుతూ ఉంటాయి. అలా సాగుతున్నటువంటి ఆ కాలంలో శ్రీ పరాభవ అనే పేరుతో ఉండేటువంటి సంవత్సరం ఈనాడు ఆరంభమవుతుంది. దీన్ని ఉగాది అని మనం ఇప్పుడు వ్యవహరిస్తున్నాం. కానీ దీని యుగ ఆది అని పెద్దలు వ్యవహరించేవారు. సాక్షాత్తు ప్రథమ అర్చాముఖి అయినటువంటి రంగనాథుడు లోకంలో తన అవతారాన్ని దర్శింపచేసినప్పటి నుంచి మనకి ఉగాదిగా అందరినీ జరుపుకోవాలి, యుగాదిగా జరుపుకోవాలి అనే పెద్దల నిర్ణయం. ఇక రేపు మనకి రేవతి ఏర్పడుతున్నప్పటికీ ఈనాడు మనకి మన సంవత్సర నిర్ణయాన్ని బట్టి, కాల నిర్ణయాన్ని బట్టి విశ్వావసునామ సంవత్సరం గడిచి శ్రీపరాభవనామ సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ ఉగాది 3 కార్యాలు తప్పనిసరిగా చేయాలి అని మనకి పెద్దలు వివరిస్తుంటారు. అభ్యంగన స్నానం, పంచాంగ శ్రవణం, ఇంబ కుసుమ భక్షణ అని అంటారు. మనందరికీ తెలుసు, మన జీవితం ఎప్పుడు పూలపానులా ఉండదు. అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి, అప్పుడప్పుడు సుఖాలు వస్తాయి. ఆ
అన్ని కలిసి ఉండేదే జీవితం. కానీ అలా చక్కగా కష్టం వచ్చినా కుంగిపోకుండా, సుఖం ఏర్పడింది కదా అని పొంగిపోకుండా ఉండగలిగితేనే మన జీవితాన్ని ఒక సమతుల్యమైనటువంటి భావనతో గడపగలుగుతాం. దాన్ని సూచన చేస్తూ మనకి ఈనాడు నింబకుసుమ భక్షణ అంటే చేదు, నిజానికి వేపకు అదొకటే కాదు, దాంతో పాటు కారము, ఉప్పులు, తీపి ఇవన్నీ కలిపినటువంటి ఉగాది పచ్చడిని మనం భగవంతుడి నివేదన చేసే దాన్ని స్వీకరిస్తాం. రాబోయే కాలం ఎలా ఉన్నా దేన్నైనా కూడా చక్కగా దాన్ని అనుభవిస్తూ ముందుకు సాగగలిగే యోగ్యతను కలిగించమని భగవంతుని ప్రార్థన చేస్తాం. దానికి సిద్ధపడుతూ తుల్య నిందాస్తుమౌని అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా లోకంలో అందరూ మనని అంగీకరించేవాడు ఉండాలని ఏమీ లేదు. లోకంలో అందరూ మనం తిట్టేవాడు ఉంటారని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మనం చేసే పని ఎదుటివాడికి అంగీకారం కాకపోవచ్చు, వాడు మనని దూషించవచ్చు. ఒక్కొక్కసారి మనం చేసిన పని ఎదుటివాడికి సుఖాన్ని కలిగించి వాడు మనని కీర్తించవచ్చు. కనుక మనం చేయవలసిన కర్తవ్యం ఏది, మనకి పెద్దలు ఆ పెద్దలు చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడవడం మనం చేయవలసినటువంటి కర్తవ్యం. దానిలో ఒక్కొక్కసారి కొంతమంది దుఃఖం కలగచ్చు, కొంతమందికి అది సుఖాన్ని ఇవ్వచ్చు. దుఃఖం కలిగిన వాడు దూషించినా దాన్ని మనం పెద్దగా మానసికమైనటువంటి కష్టంగా భావించవచ్చు. సుఖం కలిగిన వాడు కీర్తించినా అది మన మీద గొప్పతనం చేసా, మన మీద గొప్ప పని చేశామని భావించాల్సిన అవసరం కూడా లేదు అని మనకి పెద్దలు వివరిస్తూ ఉంటారు. పంచాంగ శ్రవణం ఒక సంవత్సర కాలం ఉండేటువంటి ఫలాన్ని మనకి స్పష్టం చేస్తుంది. ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఆ పని ఒక ప్రణాళికాబద్ధంగా మనం నిర్ణయించుకోగలిగితే ఆ చేసేటువంటి కార్యం ఫలవంతమవుతుంది. ఇది మనందరికీ అనుభవం. కానీ ఒక సంవత్సర కాలం మనం చేయాల్సిన ఏమైనా కొన్ని కార్యాలని మనం ముందుగానే నిర్ణయం చేసుకునేటప్పుడు ఏ సమయంలో ఏది ఎలా చేయవచ్చును, దానికి మనకి ప్రాకృతికమైన అనుకూలత ఉంటుందా ఉండదా, లేదు మన చుట్టూ ఉండేటువంటి సమాజం మన దాన్ని అంగీకరిస్తుందా అంగీకరించాలి. ఇవన్నిటినీ కూడా మనం చేసే కార్యాలలో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి యోచన చేయడం కోసం సంవత్సర ఫలాన్ని ఒకరోజే మనం దాన్ని విని ఒక అవకాశాన్ని మనకి ఈ ఉగాది నాడు పెద్దలు అనుగ్రహించారు. దాని పంచాంగ శ్రవణము అని అంటారు. కనుక పంచాంగ శ్రవణం ఫలం ఏంటి అంటే ఎప్పుడు నిజానికి ప్రతిరోజు భగవంతుడి ఆరాధనలో భాగంగా పంచాంగ శ్రవణం ఆయనకి పంచాంగ తిథివార నక్షత్ర యోగకరణం ఇవి ఈ కాలంలో నువ్వు నన్ను అనుగ్రహించవయ్యా, నీ ఆరాధన జరుపుకునే యోగ్యత నాకు కలిగించావు ఆయన్ని మనం ఒకసారి ప్రార్థన చేస్తారు. పెద్దలైన మహనీయులు వారి ఆరాధనలో నిత్యము భగవంతుడికి పంచాంగ శ్రవణాన్ని కలిగిస్తారు. చాలా మందికి అది అవకాశం లేదు, అలవాటు లేదు. కనుక కనీస సంవత్సరం ఆరంభంలో ఒకసారి ఆ సంవత్సర ఫలం ఏదైతే ఉందో దాన్ని వినడం ద్వారా సంవత్సర కాలంలో ఏర్పడేటువంటి అడ్డంకు ఏమైనా విఘ్నాలు ఉంటే అవి తొలగుతాయి అని పంచాంగ శ్రవణ ఫలాన్ని మనకి పెద్దలు వివరిస్తారు. ఆ క్రమంలో మనకి ఇప్పుడు పంచాంగ శ్రవణాన్ని మన పెద్దల ద్వారా మనం చేయగలిగేటువంటి ఒక భాగ్యాన్ని మన ఆచార్యుడైనటువంటి పరమ పూజ్య శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజేశ్వర వారు వారి వెనక్కి ఉండి వారు చేసే ప్రతి కార్యాన్ని వెనకాతల చక్కటి సహకారాన్ని అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి మహామహోపాధ్యాయులు శాస్త్రజ్ఞులు డాక్టర్ సముద్రాల వెంకటరమణ రామానుజేశ్వర వారు, అలాగే స్వామివారి అన్ని ఆశయాలకు తగినట్టుగా శ్రీ వైష్ణవ ధర్మాన్ని సిద్ధాంతాన్ని లోకంలో ప్రచారాన్ని అందిస్తున్నటువంటి మహనీయుడు పూజ్య శ్రీ అహోబల రామానుజేశ్వర వారి యొక్క మంగళాశాసనంలో మనం ఈ పూట పంచాంగ శ్రవణాన్ని మనం పొందగలిగాం. లోకంలో చాలా మంది ఉంటారు, ఆయా సందర్భాలు ఆయా వాళ్ళ ప్రాంతంలో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా వాళ్ళ పంచాంగ శ్రవణాన్ని చేయడం ఈనాడు సహజంగా ఉండేటువంటి ఒక స్థితి.
కానీ మనం ఆచార్య శ్రీకరణ సన్నిధిలో సాక్షాత్తు దివ్యసాయి రామచంద్రుడి సన్నిధిలో మనం పంచాంగ శ్రవణం పెద్దల యొక్క సన్నిధిలో మనం దాన్ని చేయగలిగాము అంటే దానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అనుగ్రహము. అందుకే పరాభవము అంటే అదేదో మనకి అవమానించేది కాదు. భగవంతుడు ఎప్పుడు మనని దాననివ్వడు అని ఆయనకి అచ్యుతుడని పేరు. కనుక మన నిందపడాలనో లేదా మనం పరాభవించబడాలనో ఆయన కోరుకోడు. కనుక కాలస్వరం కూడా ఆయనే. కనుక ఆయనే మనకి పరాభవాన్ని కలిగించేటువంటి స్థితి ఎప్పుడు ఏర్పడదు. అయితే పరాభవం మనం ఎప్పుడు పొందుతాం? కర్తృత్వము భోక్తృత్వము మనదనుకుని ఆయన విస్మరించినప్పుడు పరాభవాన్ని పొందుతాం చేసే పనుల వల్ల. కనుక మనకి గురుగారు చక్కటి మాట చెప్పారు, ఎప్పుడూ ఆయనను స్మరిస్తూ ఆయనను ఆశ్రయిస్తూ ఆయనే మనకి రక్షకుడు అనేటువంటి దృఢమైన విశ్వాసం కలిగిన వారికి ఎప్పుడు కాలం మారుతూ ఉండొచ్చు, కానీ వాడికి ఎప్పుడు ఏ రకమైనటువంటి దుఃఖము ఏర్పడదు, పరాభవము ఏర్పడదు. అది అమృతమై ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరిస్తున్నాయి. కనుక ఆయన విశ్వసించి ఆయన మార్గాన్ని దర్శింపజేసేటువంటి పెద్దలు ఆచార్యుల యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉన్న వాడికి ఎప్పుడు పరాభవం ఉండదు. ఏదైనా లోకంలో అలాంటిది ఎప్పుడైనా మనకి కనపడుతూ ఉంటే అది తాత్కాలికమే తప్ప అది ఎప్పుడు శాశ్వతం కాదు. ఎందుకంటే ఇందాక చెప్తున్నాం కదా, అందరూ మనని అంగీకరించాలని నియమం లేదు, అందరూ మనని దూషించాలనేటువంటి స్థితి ఉండదు. ఒక్కొక్కసారి కొంతమందికి వాళ్ళకి మనల్ని ఏదైనా అనాలి అని అనిపించినప్పుడు అంటారు, దాన్ని కూడా అంగీకరిద్దాం. కొంతమంది మన వల్ల లాభపడ్డారు మనకి ఇస్తారు, దాన్ని కూడా భగవంతుడు ఇచ్చిన యోగ్యత చేత వాళ్ళకి మన ఆనందాన్ని పంచగలిగామనే భావంతో మనం ముందుకు సాగుతాం. ఇది మనకి కాలం నేర్పే పాఠంగా దాన్ని మనం అనుసరించే ప్రయత్నం చేద్దాం. పెద్దల యొక్క మంగళాదర్శనంతో ఈ సంవత్సర కాలం మనకి మరింత సిద్ధాంత సంబంధమైనటువంటి కార్యాల్లో మనం పాల్గొనగలిగేటువంటి ఒక యోగ్యతని భగవంతుడు అనుగ్రహించగలుగుతామని, రాబోయే కాలంలో మనకి ఎప్పుడు అది ఆనందదాయకం అయి ఉండాలి అని మనం స్వామిని ప్రార్థన చేద్దాం. విశేషించి ఇప్పుడు మనకి సంవత్సరం ఆరంభం అవగానే మనకి బృందావనంలో భాగవత సప్తాహాన్ని అనుగ్రహిస్తున్నారు మన ఆనంద స్వామివారు. శ్రీరామనవమి కళ్యాణం పూర్తవగానే 1వ తారీఖు సాయంకాలం నుంచి అపరాత్రంతో ఆరంభమై 2 ఆరంభమై 8 దాకా భాగవత సప్తాహాన్ని వినగలిగే యోగ్యత ఏర్పడిందంటే అది ఆయన అనుగ్రహమే. కనుక మనకి అన్ని శుభ పరంపరనే ఆరంభిస్తున్నాయి ఈ సంవత్సరం. నిజానికి రామ కళ్యాణం అనేది మనకి ఒక శుభాన్ని కలిగించేటువంటి కార్యం. మరి మనమందరం కూడా తెలుగునాట విశేషించి రామ కళ్యాణాన్ని జరుపుకుంటారు. మరి కాలం ఆరంభంలో మనకు దుఃఖాన్ని ఇస్తుందంటే రామ కళ్యాణంలో పాల్గొనే అవకాశం మనకి ఎందుకు లభిస్తుంది? ఆయన్ని ఆశ్రయించిన వాడికి కూడా దుఃఖాన్ని పొందడు. ఇది మనకి ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక వ్యావహారికంగా మనకి ఏదైనా దుఃఖము సుఖము ఏర్పడినా దాన్ని దాటుతూ భగవదనుగ్రహం చేత ఆచార్య యొక్క అనుగ్రహించడం ముందుకు సాగడమే మన యొక్క లక్ష్యంగా ఉండాలి తప్ప ఏదైనా ఒక దుఃఖం ఏర్పడగానే అక్కడ ఆగిపోవడం, సుఖం ఏర్పడగానే అంతకంటే గొప్పది మరొకటి లేదు అని దాన్ని అనుభవిస్తూ ఉండిపోవడం మనకి ఎప్పుడు కూడా అది సరైనటువంటి విధానం కాదు అని మనం తెలుసుకోగలిగితే కాలం ఎప్పుడు భగవంతుడు తానే మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మీ అందరికీ కూడా ఆచార్య మంగళాకర్షణని అందజేస్తాం. ఈ సందర్భంగా మనందరినీ కూడా తమ శ్రీ సూక్తులతో మంగళాకర్షణతో అనుగ్రహించవలసింది పూజ శ్రీ 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 ఇదండి అవబల రామానుజ స్వామిని ప్రార్థన చేస్తున్నాం. జయ శ్రీ జై శ్రీమన్నారాయణ. ఆస్యవాన్ వయసంజాతం నారాయణ పదాశ్రమం శ్రీమన్నారాయణ వందే ఈశ్వరస్యాదృశం. శ్రీమద్వేంకటరత్నాదిశిష్యం సచ్చిష్య సేవకం శ్రీలక్ష్మణాగిరిపుతం సంశ్రయే ధీవిదీప్తయే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ముందుగా మనందరి ఆచార్యులు శ్రీ 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 స్వామివారికి దాసోహం సమర్పిస్తూ వేచేసి ఉన్నటువంటి పరామూర్తులు శ్రీ శ్రీ శ్రీ
జిల్లాల రంగరామాచార్య స్వామికి దాసోహం సమర్పిస్తూ బంధువులారా, ఇప్పటిదాకా మనం పంచాంగం గురించి విన్నాం. నేను ఎక్కువసేపు చెప్పాను, వద్దు కూడా లేదు. పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం గురువుగారు చాలా మంచిగా విశేషాలను తెలియజేశారు. పంచాంగంలో ఎంతో చెప్పారు. మన దేవనాథ స్వామి కూడా చేయాల్సిన విధులు చెప్పారు. ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తాం. ఈ సంవత్సరం రాజు బృహస్పతి. రాజు గురువు అయ్యాడు కనుక అందులో గురువుని బట్టే అంటే ఫలాలన్నీ వస్తాయి. గురువు గారు రాజు అయ్యాడంటే అన్ని ఫలాలు మనకి దక్కుతాయి. అందువల్ల గురువుని ఆశ్రయించుకున్న వాడికి ఎప్పుడు పరాభవం అనేది ఉండదు. ఆ గురువుని ఎవరు ఆశ్రయించారో వాడి పరాభవం తప్పదు. ఎందుకు? గురువే కదా జ్ఞానం ఇచ్చేది, ఎలా ఉండాలో తెలియజేసేది. జ్ఞానం అనేది మనిషికి ఉదయించేది గురువు వల్లే. ఆ గురువు సరైన మార్గనిర్దేశం చేస్తాడు కనుక దాన్ని పొందిన వాడికి పరాభవం ఎందుకు ఉంటుంది? సామాన్యంగా చూసుకుంటే పరాభవం అంటే అందరూ చెప్పేది అవమానమే. కానీ విశేషంగా పెద్దలు ఆ పదానికి వ్యుత్పత్తి చక్కగా ఒక్కొక్క తీసుకుంటున్నారు. మన గురువుగారు చక్కగా తెలియజేశారు. పరం ఆ భవతి పరాభవ. ఆ సమంత పూర్తిగా పరమాత్మని మనకు అందించేది భావయతి అని చక్కగా తెలియజేశారు. ఇంకొక మాట అయితే చెప్పాలి. మనకి స్థల పురాణాల్లోనూ మిగతా పురాణాల్లోనూ అసలు ఈ 60 ఉన్నాయి చూశానండి. ప్రభవ, విభవ, ప్రమోదూత, ప్రతిపత్తి, ఇవన్నీ ఎవరు అంటే సాక్షాత్తు నారదుని యొక్క సంతానం అని చెప్తారు. నారద భగవానుడు మాట్లాడాడు. సంసారంలో ఉన్నవాడు చూసి నవ్వుతుంటాడు. అమ్మాయితో తగిలావా, పడ్డావా? నాకు సంసారమే లేదు, కృష్ణుడు అంతటి వాడు ఎవరు 16,000 మంది ఉన్నారు అనుకున్నాడు. ఆయన కూడా సంసారంలో పడేలా పరమాత్మ చేశాడు అని ఒక కథ మనకి తెలుస్తుంది. మనకి ఇక్కడ కాకినాడ దగ్గర సర్పవర్ణం ఉంది. అక్కడ ఒక స్థల పురాణం ఉంది. భావనారాయణ స్వామి చాలా అద్భుతమైనటువంటి భగవంతుడు. నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ అలా వస్తున్నప్పుడు సుగంధం వచ్చింది. ఏమిటి పరిమాణం వస్తుందని చూస్తే అందమైన పుష్కరిణి. ఆ పుష్కరిణిలో మంచి మంచి పరిమాణాలు వస్తుంటే ఇందులో స్నానం చేస్తే ఎలా ఉంటుందని దిగాడు. అంతే, లేచేసరికి నారదుడు లేవలేదు, ఒక మహిళ లేచింది. ఆ నారదుడు స్త్రీ రూపంలో అయ్యాడు. పూర్వజన్మ పోయింది. అయినప్పుడు ఏం చేయాలి? ఆ సందర్భంలో ఆ దేశంలో రాజు అక్కడికి వచ్చాడు. అందమైన స్త్రీ. మరి రాజానా బహువల్లభ అంటారు. రాజులకి 3 మంది భార్య ఉండొచ్చు. అందులో రత్నహారీజ పార్థివ. ఎక్కడ శ్రేష్టమైనది ఉన్నా రాజు దగ్గర పెట్టుకున్నాడు. అది వస్తువైనా కన్య అయినా ఏదైనా. మరి అమ్మాయి బాగుంది కదా, కన్యా రత్నం కదా, మరి రత్నం ఎవరి దగ్గర ఉండాలి? రాజు దగ్గర కనుక నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఆ అమ్మాయి ఎవరో తనకే తెలియదు. నన్ను పెళ్లి చేసుకుంటాను సరిపోయింది. ఆయనతో సంసారం చేసే 60 మంది పిల్లలు కలిసి పుట్టారు. ఈ 60 మంది సంతానంతో అష్ట కష్టాలు పడుతున్నాడు. నారాయణుడు వినోదాన్ని చేస్తున్నాడు. అమ్మ చెప్పినట్టు స్వామికి చాలేండి, నారదుడు కాపాల అయిపోతున్నాడంటే అప్పుడు ఆ మాయని తీసేయడానికి అన్ని ఇచ్చేది ఆయనే, తీసేది ఆయనే. ఏం చేశాడు? శత్రురాజులు వచ్చి ఈ రాజుతో యుద్ధం చేస్తున్నాడు. ఆ రాజు పరమపదించాడు, పిల్లలు పోయారు. ఏం చేయాల్సింది? వైద్యం వచ్చింది. తింటానికి తిండి లేదు, ఆకలేస్తుంది. ఏడ్చింది. కానీ అక్కడ చూస్తే ఒక అందమైన చెట్టు, మామిడి చెట్టు కనబడింది. ఒకే ఫలం ఉందండి. ఆ ఫలాన్ని కోసుకుని తిని కడుపు నింపుకోవాలనుకుని ఎంత ప్రయత్నించినా ఆ ఫలం అందట్లేదు. ఆఖరికి చనిపోయిన కుమారులను ఒక్కొక్కడిని తెచ్చి పైకి ఎక్కినా దొరకలేదు. చూడండి విచిత్రం. అప్పుడు ఒక మహర్షి చూసి, ఆయన అమ్మా బాధపడకు, అశుచిగా ఉన్నవాడికి ఆ పండు దొరకదు, మరి ఏం చేయాలి? నీకు శౌచం కావాలంటే పుష్కరంలో స్నానం చేయి అని అక్కడ ఇంకో పుష్కరం. అయితే స్నానం చేసినప్పుడు ఎడం చేయి పైన పెట్టి చేయి అన్నాడు. అనగానే అలా పెట్టి స్నానం చేయగానే
మిగతా రూపమంతా నాలుగు అయిపోయాడు. చెయ్యి మాత్రం ఆడదాన్ని చేయగానే గాజులోకి అని ఉన్నాయి. ఎందుకని పూర్వజన్మ స్మృతి అతనికి తెలియాలని పరమాత్మ అలా చేశాడు. అప్పుడు నాలుగుకి చెప్పాడు, నాయన ఇది జరిగిందని చెప్పిన తర్వాత అయ్యో ఇదే నేను కష్టపడ్డానా అని నాలుగుకి జ్ఞానోదయం కలిగింది అని అంటారు. అంతేకాదు ఆ సంతానం ఎవరు చనిపోయారో వాళ్ళందరూ కూడా కాలపురుషుడులాగా పరమాత్మ అనుగ్రహించారు అని అంటారు. వాళ్ళే ఈ ప్రభావాలకి వరకు 60 మంది కాలపురుషులు అని అంటారు. ఇవన్నీ మంచికే తప్ప ఏది చెడు కాదు. లోకంలో పరాభవం అనగానే ప్రతి వాడు అమ్మ నాకేమన్నా ఉందేమో అని అనుకుంటారు. విషయం కూడా అమృతమే ఒక్కోసారి. అర్థమవుతుంది. మనం వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనకి హానికరం, కానీ చెట్లకు అది ప్రాణవాయువు. చెట్లు వదిలే ఆక్సిజన్ మనకి ప్రాణవాయువు, మన ప్రాణాన్ని నింపుతుంది. అందులో ఒకసారి పరాభవం కూడా మనిషికి విజయాన్ని తీసుకురావడానికి ఒక సాధనం అవుతుంది. చాణక్యుడు లాంటి మానవుల విధానం చూస్తే ఒక అవమానం ఆయనకి ఒక మహా గొప్ప మేధావిగా తయారు చేసింది, ఒక రాజ్య స్థాపనకి కారకుడుగా చేసింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఎన్నో ఉదాహరణలు మన సంప్రదాయంలో మహానుభావుడు ఆయన ఇంటి కుటుంబానికి చెప్పుదట కట్టారు, అవమానించారు. అంటే ఆయన తలుపు తీసుకురాగానే చెప్పులు అయింది, అందరూ ఏడి చేస్తుందంట, నవ్వారు, దిక్కబుద్ధిందండి. వెంటనే ఆయన సమయస్ఫూర్తి చూడండి, కర్మావలంబిన కేచిత్ జ్ఞానావలంబిన వయంతు హరిభక్తానాం పాదరక్షావలంబక. కొంతమంది కర్మలు చేసి తరిస్తారేమో, అంటే యజ్ఞయాగానికి క్రతువులు. కొంతమంది జ్ఞానాన్ని సంపాదన చేసి పొందుతారేమో, కానీ మా లాంటి వాళ్ళం ఇదిగో ఈ హరిభక్తుల యొక్క పాద రక్షణ, ఈ చెప్పులే మాకు రక్షకం అన్నట్టు. అవతల వాడు అవమానించిన వాళ్ళంతా గేటి చేయడం ఆగిపోయి ఏడవడం మొదలుపెట్టారు. అదే మనం అవమానం చేస్తే ఇతను ఎంత చక్కగా స్వీకరించాడు, అందరూ ఆధారపడ్డారు. అందుకే మనకు అనిపిస్తూ ఉంటుంది అవమానం కూడా ఎదుటివాడికి ఒక రకమైనటువంటి మానసిక పరిపక్వతని తీసుకొచ్చే స్థితి మనలో కూడా కలిగి ఉండాలి. మనకు ఒదిగి ఉంటే అవమానం కూడా ఒక ఆభరణమే. అవునా, దేనైనా మనం స్వీకరించగా కష్టమే. అలాంటిది మనకి రావాలంటే గురువులు అనుగ్రహం కావాలి. అలాంటి గురువు అనుగ్రహాన్ని ఇచ్చే సంవత్సరంలో చాలా గొప్ప సంవత్సరం. గురువారంతో ఆరంభమైంది. చాలా మంచి రోజు కాక మనందరం సదా గురువుని ఆశ్రయించుకుంటూ గురు రక్షణలో ఉన్నంత వరకు మనకి ఏమీ కాదు. గురువుని కోల్పోతే ఇంద్రుడందరి వాడు భ్రష్టుడయ్యాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. దానికి పెద్ద కథ నేను చెప్పిన భాగవతం 6వ స్కంధం చూస్తే తెలుస్తుంది. అందువల్ల గురువుని కోల్పోకుండా గురువు యొక్క పాదఛాయం నీడలో మనం ఉంటే అదే మనకి రక్ష అని భావిస్తూ నూతన సంవత్సరం అందరికీ కూడా అనేక శుభ పరంపరలు ఇచ్చుగా కానీ పెరుమాణ్ణి ప్రార్థిస్తూ గురువు గారికి దర్శనం సమర్పిస్తూ, జయ స్వామి దర్శనం సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువు గారా, మనకి పెద్ద గురువు గారు ఇప్పుడే మంగళాశాసనం చేశారు. పంచాంగం ఎంత వాస్తవంగా ఉంటుందో, పెద్దలు ఎలా వాళ్ళ దూరదృష్టితో ఆ శ్లోకాల్లో ఉండే రహస్యాన్ని మనకి తెలియజేశారు. ఇప్పుడు పంచాంగాన్ని ఈరోజు తిథి వార నక్షత్రాలు స్వామికి వినిపిస్తూ 12 రాసుల్లో ఉండే వారికి, అలాగే 27 నక్షత్రాలలో ఉండే వారందరికీ ఆదాయ ఫలాలుగా ఉన్నాయి. వాటన్నింటినీ ఒకసారి వివరిస్తారు మన ఆలయ ప్రధానార్చక స్వామి శ్రీ నచ రఘుదత్తాచార్య స్వామి వారు. వారిని ఉపక్రమించవలసింది అని ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రపవనం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం
अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयाना आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमद्भद्रयुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवान् भक्तान् हृरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् ॐ अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। अस्मदाचार्य श्री 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి యొక్క శ్రీపాద యుగలని మనసులో స్మరిస్తూ శ్రీ 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 త్రిదండి మహోదర రామానుజీయ స్వామి వారిని శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజీయ స్వామి వారిని మా గురువు గారు డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారికి అనేక దాసోహాలను సమర్పించుకుంటున్నాం. బంధువులారా, ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్తదనం అంటే మనందరికీ ఆనందం. ఎప్పుడు చేసే పనిని రోజు అదే పని చేస్తూ ఉంటే మనందరికీ విసుగ్గానే ఉంటుంది. ఏదైనా కొత్తగా ప్రారంభిస్తూ ఉంటే దానిలో ఒక ఉత్సాహం, ఒక ఆనందంతో ఆ పనిని మరింత గొప్పగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిన్నటికి ఇవాటికి తేడా అదే సూర్యోదయం, అదే సూర్యాస్తమయం అవే ఉంటాయి. కానీ మనం చేసే పనులను మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత ఉత్తేజంతో ప్రారంభించుకోవడానికి ఈ కాలాన్ని మన పెద్దలు విభజించి చక్కగా దాన్ని ఏ కాలంలో ఎలాంటి పనులు చేసుకుంటే అవన్నీ మనకి మంచి ఫలాన్ని ఇస్తాయో దాన్ని పంచాంగముగా నిర్ణయించి మనకు అనుగ్రహించారు. కాలాన్ని అనుసరిస్తూ ఆ పనులను మనం చేసుకుంటూ ఉంటే కొన్ని పనులు వేసవిలోనే చేయాల్సి ఉంటాయి, కొన్ని వర్షాకాలంలోనే చేయాల్సి ఉంటాయి, కొన్ని చలికాలంలోనే చేయాల్సి ఉంటాయి. ఇవి మనకి భౌతికంగా కనబడే కాల స్వరూపాలు. కొన్ని మనకి తెలియకుండా అన్నీ మనకి కంటికి కనబడుతూనే ఉండాలి అనేటువంటి నియమం లేదు. కొన్ని మనకి తెలియకుండా మారేటువంటి కాల స్వభావాలు, కాల పరిణామాలను తిథులుగా, వారాలుగా, నక్షత్రాలుగా, యోగ కరణములుగా గుర్తించి ఏ సమయంలో ఏ నక్షత్రం కూడి ఉన్నప్పుడు, ఏ తిథి కలిసి ఉన్నప్పుడు మనం ఆ పనులను ఆచరిస్తే అవి మనకి మరింత ప్రయోజనవంతంగా తయారవుతాయో వాటిని గుర్తించి వాటిని మనకు అనుగుణంగా ఒక స్వరూపాన్ని తయారు చేసి మనకి అందించారు మన పూర్వ మహర్షులు. దానినే పంచాంగముగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఆ మహర్షులు మనకి అనుగ్రహించినటువంటి ఆ కాల రహస్యాలను ఈనాటి సిద్ధాంతకర్తలంతా కూడా చక్కగా వారి వారి గురువుల యొక్క అనుగ్రహం చేత పంచాంగములుగా రూపొందించి మనకి అందించారు. ఈ రోజు ఆ కాల స్వరూపంలో పరాభవ నామ సంవత్సరంగా భగవంతుడు తన కొత్త స్వరూపాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు ఒక ఆనందం కలుగుతుంది. ఇప్పటిదాకా పరాభవం అంటే అవమానము అన్నట్లుగానే అందరం భావించారు.
అవమానాన్ని ఇచ్చేది అంటే మనం దాన్ని సమర్థించుకోవచ్చు. కానీ ఆభావయది భగవంతుడిని సదా మన చేత ధ్యానింపజేసేటువంటి మంచి కాలం ప్రారంభమవుతుంది అని స్మరించుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. మా గురుగారు ఇలాంటి గొప్ప ఎన్నో విశేష అర్థాలను అనుగ్రహిస్తూ ఉంటారు. మేము పాంచరాత్ర రాగమాన్ని విద్య చదువుతున్నాం. అయితే పాంచరాత్ర రాగంలో 4 భాగాలు ఉంటాయి. యోగపాదం, జ్ఞానపాదం, యోగపాదం, చర్యాపాదం, క్రియాపాదం. సాధారణంగా మాకు చదువుకునే వయసులో ఉండేటువంటి ఉత్సాహంలో ఎక్కువగా క్రియాకలాపాల మీద శ్రద్ధ ఉంటుంది. ఈ జ్ఞాన యోగ పాదాలన్నీ మనకి జ్ఞానాన్ని అనుగ్రహించేది. వాటికి సంబంధించినటువంటి ఆ ప్రాణాయామాన్ని వాటన్నింటినీ అనుగ్రహించేది యోగ పాదం. ఈ ఆలయాల ప్రతిష్టలు, యజ్ఞయాగాది క్రతువులను జరుపుకోవాలి అనుకున్నప్పుడు ఈ చర్య క్రియాపాదాలు మనకు వాటిని చెబుతూ ఉంటాయి. సాధారణంగా ఈ క్రియాకలాపాల మీద శ్రద్ధ ఎక్కువ ఉండటం చేత ఈ ముందు ఉండేటువంటి జ్ఞానయోగ పాదాలకు అవసరమైనవిగా అనిపించేది కాదు. ఈ చర్య క్రియాపాదాలను ఎక్కువగా మేము చదువుతూ ఉండేవాళ్ళం. ఇక ఆ ముందు 2 పెద్ద అనవసరమైనవిగా అనిపించేది. మా గురుగారి దగ్గర పాంచరాత్ర రక్షణ డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి దగ్గర అధ్యయనం చేసేటువంటి ఒక సౌభాగ్యం మాకు లభించింది. పెరుమాళ్ అనుగ్రహించారు. ఆ పాంచరాత్ర రక్షణ అధ్యయనం చేసిన తర్వాత అప్పటిదాకా ఈ చర్యాక్రియాపాదాలు ఏవో గొప్పవిగా ముందు 2 తక్కువగా అనిపించేది. కానీ అప్పుడు వారు అనుగ్రహించినటువంటి ఆ వైలక్షణ్యంతో ఈ జ్ఞాన యోగ పాదాల యొక్క గొప్పతనం, అసలు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆ తత్వాన్ని ఈ జ్ఞానపాదాలు ఎలా వర్ణించాయో వాటన్నింటినీ ఆ పాంచరాత్ర రక్ష ద్వారా మాకు గురువుగారు అనుగ్రహించారు. అప్పుడు అర్థమైంది పాంచరాత్ర యొక్క వైభవాన్ని నిజంగా వారి పాదాలను ఆశ్రయించిన తర్వాతనే మాకు పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగే స్థితి ఏర్పడింది. వారికి సదా విధేయులు. ఈనాడు కూడా చక్కగా ఇంత గొప్ప వైలక్షణ్యమైనటువంటి విలక్షణమైనటువంటి అర్థాన్ని మనకి అనుగ్రహించారు. భగవంతుడిని సదా మన చేత ధ్యానింపజేసేటువంటి సంవత్సరం కాలం ఇది. ఎంత అద్భుతమైన కాలం. శుక మహర్షి పరీక్షిత్ మహారాజు సభలోకి అడుగు పెట్టాడు. ఉన్న పెద్దలంతా లేచి నిలబడ్డారు. మహర్షి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఇంత లేచి నిలబడ, ఆయన ఎంత చిన్న కుర్రవాడు, మీరంతా లేచి నిలబడుతున్నారే అని అంటే, వయస్సు పెరిగినంత మాత్రాన గొప్పతనం కాదు. ఎవరు ఎక్కువగా భగవంతుడిని ప్రతి క్షణం విడవలు స్మరిస్తారో అది జీవించిన కాలం క్రింద లెక్క. దానితో పోల్చుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరిలోకి భగవంతుడిని స్మరించడంలో శుక మహర్షి అందరికంటే యోగ్యుడు. అందుకే ఆ యోగ్యతకు మేమందరం గౌరవిస్తున్నామంటూ మహర్షులంతా సమాధానం ఇచ్చారు. అంటే భగవంతుడిని స్మరించుకోగలిగిన కాలమే మనకి ఉపయోగపడేటువంటి కాలం, మనం బ్రతికి ఉన్నట్టుగా లెక్కించగలిగే కాలం. మిగిలినటువంటి విషయ సుఖాలలో మనం ఉంటే అది మనకి జీవించిన కాలంతో సమానం కాదు. కానీ మనకి ఈ ప్రారంభమవుతున్నటువంటి ఈ నూతన సంవత్సరం మనకి సదా భగవంతుడి యొక్క స్మరణ అందించగలిగేటువంటి కాలంగా మనకి గురువుగారు అనుగ్రహించారు. మనం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఫలాలను మనం స్మరిద్దాం. ముందుగా అర్ధత్రయ నిరూపణంగా, అంటే సంవత్సరాన్ని ఒక కాలాన్ని 3 రకాలుగా లెక్కిస్తూ ఉంటారు. దాన్ని తెలుసుకుంటూ ఈ సంవత్సర ఫలాలని మనం గమనిద్దాం. అథ అస్మిన్ దేశే లోక వ్యవహారార్థం చాంద్రమానాబ్దో గ్రాహ్యః శేషాచరస్య దక్షిణ దేశే సౌరమానాబ్దో గ్రాహ్యాః సర్వత్ర ఫలదర్శనార్థం గురుదయాబ్దో గ్రాహ్యాః చాంద్రమానేన చైత్ర శుక్ల ప్రతిపద్ గురువాసరే
వత్సరారంభః సౌరమానేన చైత్రబహుళద్వాదశి హోమవాసరే వత్సరారంభః చాంద్రసౌరమానాభ్యాం పరాభవనామ సంవత్సరః వాహస్పత్యమానేన కాలయుక్తనామ సంవత్సరः గురుదయవశాద్ పౌష్యాబ్దः అస్య సమస్త కళ్యాణభాగనస్య సకలశోభిస్మార్గనిత్యనైమిత్తికకామ్యకర్మానుష్ఠానోచిత క్రియాతంత్ర వ్యవహారే దుర్భూతస్య పరాభవనామ సంవత్సర పంచాంగం సూర్య సిద్ధాంతమార్గేణ లిఖ్యతే వర్తమాన సంవత్సర బ్రహ్మణః పరాభ్యాయుషోర్థం గతం ప్రథమవర్షే ప్రథమమాసే ప్రథమపక్షే ప్రథమదివసే మన్యత్రయోదశఘటికాः ద్విచత్వారింశత్ఘటికాः. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ స్థానంలో లోక వ్యవహారం కోసం చాంద్రమానముగా కాలాన్ని లెక్కిస్తాము. శేషాచలం తిరుపతికి ఈ దక్షిణ భాగంలో ఉండేటువంటి వారంతా సూర్యుడిని అనుసరించి కాలాన్ని లెక్కిస్తారు. దానికి ఉత్తరముగా ఉన్నటువంటి వారు చంద్రుడిని అనుసరించి కాలాన్ని లెక్కిస్తూ ఉంటారు. మనకి ఏదైనా శుభ ఫలాలు కలగాలి అంటే గురువును అనుసరించి ముహూర్త నిర్ణయం చేసుకోవలసి ఉంటుంది. ఆ ప్రకారంగా మనం ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారంతా కూడా చంద్రుడిని అనుసరించి కాలాన్ని లెక్కించుకునేటువంటి వారు. అందుకే మనల్ని చాంద్రమానులు అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఆ చాంద్రమానం ప్రకారం ఈ రోజు చైత్ర శుక్ల పాడ్యమి గురువారం, నూతన సంవత్సర ఆరంభం ఈనాడే. సౌరమానం ప్రకారం ఈ రోజు చైత్ర బహుళ ద్వాదశి భౌమవాసం, వాళ్ళకి ఈ రోజే వత్సరారంభం అవుతుందన్నమాట. చంద్ర సౌరమానాభ్యాం పరాభవనామ సంవత్సరం. అటు చాంద్రమానంలోను సౌరమానంలోను దీనికి పరాభవనామ సంవత్సరం అనే ఈనాటి కాలానికి పేరు. వానస్పత్యమానం ప్రకారంగా దీనిని కాలయుక్తి నామ సంవత్సరము అని పిలుస్తారన్నమాట. ఈ మనం చదువుకునేటువంటి పంచాంగాన్ని సూర్య సిద్ధాంతానుసారంగా పంచాంగకర్తలు మనకి అనుగ్రహించారు. ఈరోజు బ్రహ్మగారు ఆయనకి మనలాగే 100 సంవత్సరాలు, కానీ ఆ 100 సంవత్సరాల కాలానికి ఉండేటువంటి పరిధి విస్తారంగా ఉంటుంది బ్రహ్మగారిని మనతో పోల్చుకుంటే. అందులో బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరాల ఆయుష్లో 50 సంవత్సరాల కాలం గడిచిపోయి, అంటే సగం కాలం గడిచిపోయి పూర్వార్థం ఉత్తరార్థం. మొదటి 50 సంవత్సరాల పూర్వార్థం అని, తర్వాత 50 సంవత్సరాల ఉత్తరార్థం అని పిలుస్తారు. ఈ పూర్వార్థం గడిచిపోగా ఉత్తరార్థంలో మొదటి సంవత్సరంలో అంటే 51వ సంవత్సరం బ్రహ్మగారికి మొదటి సంవత్సరంలో మొదటి నెల గడుస్తుంది. అందులో మొదటి నెలలో మొదటి పక్షం, మొదటి పక్షంలోనూ మొదటి రోజు అంటే బ్రహ్మగారికి ఇంకా పాడ్యమి అన్నమాట. ఆయనకి ఆ మొదటి రోజులో కూడా 13 ఘడియలు గడిచి 42వ విఘడియ కాలం బ్రహ్మగారికి ఇప్పుడు నడుస్తూ ఉంది. అందులో మన ఈ కలియుగం ఈ మన్వంతర ప్రారంభమై 158,85,85,127 సంవత్సరాలు కాలం గడిచిందన్నమాట. కలియుగం ప్రారంభమై 5,127 సంవత్సరాలు గడిచింది. ఈ కలియుగానికి ఆయుష్ 4,32,000 సంవత్సరాల కలియుగానికి సమయం అన్నమాట. అంటే ఇందులో గడిచింది కేవలం 5,127 సంవత్సరాలు మాత్రమే, 5,127 సంవత్సరాలు మాత్రమే. ఇంకా మనకి 4,24,000 పైచిలకు కలియుగం ఇంకా నడుస్తూ ఉంటుంది. అలాగే శంకర భగవత్పాదులు అవతరించి 2,068 సంవత్సరాలు గడుస్తున్నాయి. భగవద్ రామానుజుల వారు అవతరించి 1,009 సంవత్సరాలు గడుస్తుంది. మధ్వాచార్య
79-80 మధ్య కాలంలో ఈ వరాహవణ సంవత్సరం మనకి కనబడుతూ ఉంటుంది. ఇది చాంద్ర సౌరమానం ప్రకారం ఈ సంవత్సరం యొక్క ఫలం చేత రాజులు, సామంతులు, మాండలికులు, దండనాయకులు, న్యాయాధికారులు ప్రజలను బాధపెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆకలి బాధలు అధికంగా ఉంటాయి. రాజులు పరస్పరం దేశ నాయకులంతా కూడా ఒకరితో ఒకరు కలహిస్తూ ఒకరిని ఒకరు పరామర్శిస్తూ ఉంటారు. క్షుద్ర ధాన్యాలు, అపర ధాన్యాలు బాగా ఫలిస్తూ ఉంటాయి. బాలస్పత్యమానం ప్రకారంగా ప్రజలు రోగపీడితులై ఉంటారు. రాజకీయ కల్లోలాలు, రాజయుద్ధం, ప్రజానాశనం జరుగుతుంది. గురుదేవశాత్ పౌషాబ్ద ఫలం. పౌషాబ్దమున మొదట 3 మాసములందు రోగములు, ఆకలి బాధలు, ఆహార ధాన్యముల కొరత, ధరలు పెరుగుతా ఉండును. తదనంతరం సుభిక్షంగా క్షేమారోగ్యములు ఉంటాయి. రాజులు కలహించుకోవడం మానుతారు. మానవులు అభివృద్ధిదాయకమైన పనులు చేస్తూ ఉంటారు. ధాన్యాలకు 3 ధరలుంటుట ఈ సంవత్సరం కనబడుతుంది. ఈ సంవత్సరం గురువారంతో ప్రారంభమవుతుంది. ఏ వారంతో ప్రారంభమవుతుందో ఆ గ్రహాది దేవతే ఆ సంవత్సరానికి రాజుగా ఉంటాడు. ఈరోజు గురువారం. గురువారంలో కొత్త సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు గురువు. ఆయనకి వాహనం నావ, నౌక. మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు, పశుపాలకుడు శ్రీకృష్ణుడు, స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు. ఈ సంవత్సరం 4 తూముల వర్షము, 2 తూముల గాలి, 12 పీసముల పంట కలుగుతుంది అని మనకి తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం రాజుగారు గురువు అయి ఉండటం చేత ఇందాక మనకి అనుగ్రహించారు గురువు గారు. బ్రాహ్మణులు చక్కగా సత్కర్మ నిరతులై ఉంటారు. రాజులు, ప్రజలు న్యాయంగా సంచరిస్తారు. రాజనీతిని చక్కగా పాటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సుభిక్షముగా క్షేమ ఆరోగ్యములు కలిగేలా రాజులు పరిపాలించే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఆయన వాహనం నౌక అయి ఉండటం చేత ప్రజలు యుద్ధ భయాలతో, ఆకలి బాధలతో అల్లాడిపోతూ ఉంటారు. పశు నష్టం జరుగుతుంది. యుద్ధ తీవ్రతలు పెరుగుతూ ఉంటాయి. నావికా సంబంధమైనటువంటి ఉపద్రవాలు అధికంగా ఉంటాయి. నావికలు సముద్ర గర్భమున ముంచివేయడం అనేది జరుగుతుంది. వ్యాపారాలు స్తంభిస్తాయి. రవాణా సౌకర్యాలు తగ్గి ఉంటాయి. దుర్భిక్షం సంభవిస్తుంది. ధాన్యాల యొక్క ధరలు పెరుగుతాయి అని ఈ సంవత్సరం గురు గ్రహం రాజుగా ఉండటం వల్ల కలిగేటువంటి ఫలాన్ని, ఆయన వాహనం యొక్క కలిగే ఫలాన్ని మనకు అందిస్తున్నారు. అలాగే అగ్ని ఈ సంవత్సరం యొక్క ఫలితాంశాలను అందిస్తూ చైత్ర వైశాఖములందు ఎండలు హెచ్చుగా, అక్కడక్కడ వడగళ్ళతో కూడినటువంటి వానలు, ఉరుములు, మెరుపులు, వడగాలు అధికంగా ఉంటాయి. ఒక పక్క ఎండలు పెరుగుతూ ఉంటాయి. అలాగే అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆహార ధాన్యాలు ధరలు పెరుగుతూ ఉంటాయి. జ్యేష్ఠ ఆషాఢ మాసంలో అగ్ని భయాలు, వడగాలు, గ్రీష్మాధిక్యం ఎక్కువగా ఉంటుంది. వర్షాలు కాస్త తక్కువగా ఉంటాయి. అల్పవృష్టి, సస్యానుకూల వర్షాలు జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో మనకు కలుగుతాయి. ఆ సమయంలో కాస్త ఆహార వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు మనకి. అలాగే శ్రావణ భాద్రపద మాసాలలో వర్షాలు బాగా పడే అవకాశం ఉంది. అలాగే ఆశ్వయుజ కార్తీక మాసంలో తుఫానులు కలిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మార్గశీర్షాది చాతుర్మాస్యములందు తుఫానులు, భూకంపాలు, ఉపద్రవాలు, ఉత్పాతాలు కలుగుతాయి. సింధు, పంజాబ్ ఆ ప్రాంతాలలో సరిహద్దు ప్రాంతాలందు, దేశ సరిహద్దులలో పంటలు ఆ ప్రాంతాలలో ఉండేటువంటి వారికి కాస్త
పంట సస్యాభివృద్ధి కలుగుతుంది అని మనకి తెలియజేస్తున్నారు. అలాగే పడవ ప్రయాణాలు చాలా ప్రమాదాన్ని కలిగించేవిగా చూపిస్తున్నారు. రహదారులు, రైల్వే రవాణా వ్యవస్థలన్నీ అభివృద్ధి చెందుతాయి. వాహన రంగాలు నష్టపోతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం కూడా మందకొడిగా సాగుతూ ఉంటుంది. పర్యాటక రంగం ప్రమాదకరంగా ఉంటుంది. మంచి శ్రావణ భాగపదాలలో మంచి వర్షాలు చేత చక్కటి పంటలు పండుతాయి. తెల్లని ధాన్యాలు, తెల్లని భూములు విశేషంగా ఫలిస్తూ ఉంటాయి. జనులు కాస్త భయభ్రాంతులయ్యే అవకాశం ఉంది. ధాన్య జాతులు ఫలిస్తూ ఉంటాయి. రసవస్తువులకు ధరలు అధికంగా పెరుగుతాయి. దేశమంతటా చక్క మంచి వర్షాలు దేశమంతా కురుస్తాయి. తూర్పు సముద్ర తీర ప్రాంతంలో, మధ్య దేశమందు, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో మంచి వర్షాలు కురుస్తాయి. వర్షం అధికంగా ఉండటం చేత వ్యాధులు కూడా ప్రబడే అవకాశం ఉంది. వరదలతో పంటలు బాగా పండినా వరదల వలన నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్య నాయకులకు ఎండాకాలంగా ఉన్నది. వాటితో పాటు అపర ధాన్యాలు, ఆహార ధాన్యాలు, బియ్యం, ఉప్పు, శనగలు, పంచదార, బెల్లం, చెరుకు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చింతపండు, నూనెలు, గోధుమలు, సజ్జలు, జొన్నలు, తమలపాకులు, వేరుశనగలు, కుసుమధాన్యాలు, ఉలువలు, ధాన్యము, కొబ్బరి నూనె, ఆముదము, ఇలాంటి వీటన్నీ కూడా చక్కగా అందుబాటులో ఉంటాయి. బంగారం, వెండి ఇటువంటి వాటి ధరలు అధికంగా పెరుగుతుంటాయి. వస్త్రాల ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం శుభగా గృహప్రవేశాన్ని శంకుస్థాపనలు చేసుకోవడానికి వాస్తుకర్తరి సమయంలో చేయడానికి నిషేధిస్తున్నారు. ఆ సమయంలో అది వైశాఖ బహుళ తదియ సోమవారం 4/5/2026 మొదలు అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ త్రయోదశి శుక్రవారం 29/5/2026 వరకు వాస్తుకర్తరి దోషం. ఈ సమయంలో గృహప్రవేశాలు కానీ శంకుస్థాపనలు కానీ చేయడం కలదు. అలాగే ఆషాఢ శుద్ధ పాఠ్యమే బుధవారం 15/7/2026 మొదలుకొని ఆషాఢ మాసం బహుళ అమావాస్య, ఆషాఢ మాసం అంతా కూడా బుధవారం తేదీ 12/8/2026 వరకు పశ్చాదస్తమిత గురుమౌఢ్య దోషం, గురుమౌఢ్యంగా చెబుతూ ఉన్నారు. ఈ సమయంలో కూడా శుభకార్యాలు చేసుకోవడం నిషిద్ధం. అలాగే ఈ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ అష్టమి సోమవారం 19/10/2026 మొదలుకొని ఆశ్వీజ బహుళ చవితి గురువారం 29/10/2026 వరకు శుక్రమౌఢ్య కాలాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ సమయంలో సుమారు 10 రోజుల కాలాన్ని మనకి చూపిస్తూ ఉన్నారు. ఈ 10 రోజుల కాలం వివాహాలకు కానీ ఉపనయనాలకి ప్రతిష్టాలకి ఉపయోగించినటువంటి కాలం. అలాగే ఈ సంవత్సరం గురుడు 300 కోట్ల తీర్థములతో కలిసి యమునా నదిని అవగాహిస్తూ ఉండటం చేత ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు కలుగుతూ ఉన్నాయి. ఆ పుష్కర కాలం అధిక జ్యేష్ఠ బహుళ విధియ మంగళవారం 2/6/2026 రోజున ప్రారంభమవుతాయి. అక్కడి నుండి 12 రోజుల పాటు ఆ యమునా నది స్నానాలు చేయడం అనేది మనందరికీ మంచి పుణ్య ఫలాలను అనుగ్రహిస్తుంది. ఈ సంవత్సరం మనం మకర సంక్రాంతిని జరుపుకుందాం. మకర సంక్రాంతి మనకి దానికి ముందుగా కొన్ని పండుగలు కూడా నిర్ణయిస్తూ మనకు అందిస్తున్నారు. శ్రావణ మాసంలో ప్రధానంగా మనం జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని 21/8/2026 పౌర్ణమికి ముందు ఈ సందేహం ఏర్పడుతూ ఉండటం, 2 శుక్రవారాలు వస్తూ ఉండటం చేత 21/8/2026
వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేందుకు శుభకాలముగా మనకి అందిస్తున్నారు. అలాగే ఉపాకర్మ శుక్రవారం 28/8/2026 శుక్రవారం నాడు శ్రావణ మాసంలో ఉపాకర్మను మనం ఆచరిస్తాం. విఘ్న నివారక చతుర్థి వినాయక చవితిని 14/9/2026 నాడు మనం జరుపుకుంటాం. అలాగే విజయదశమిని ఆశ్వయుజ శుద్ధ నవమి మంగళవారం 20/10/2026 ఆశ్వయుజ ఆనాడు మహానవమిగా, ఆశ్వయుజ శుద్ధ దశమి బుధవారం 21/10/2026 నాడు విజయదశమిని మనం జరుపుకుంటాం. ఈ సంవత్సరంలో గ్రహణాలు అనేవి ఏవి లేవు. అలాగే మనం ద్వాదశ రాశి ఫలాలను మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, పూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, పూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, పూజ్యం 4, అవమానం 7. అలాగే సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, పూజ్యం 7, అవమానం 7. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, పూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, పూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానం 6. ధను రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, పూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, పూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, పూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, పూజ్యం 7, అవమానం 7. ఇది ఈ రాశి వారికి కలిగేటువంటి ఆదాయ వ్యయముల యొక్క నిర్ణయం. మనం ఈ ఆదాయ వ్యయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ చక్కగా మన యొక్క కార్యక్రమాలన్నింటినీ దానికి తగినట్లుగా మనం రూపొందించుకుంటూ భగవద్ అనుగ్రహంతో చక్కగా సాగుదాం. ఈ పరాభవ నామ సంవత్సరం మనందరినీ భగవంతుడిని చక్కగా స్మరించుకోగలిగేట్లుగా చేయాలి అని మనమంతా ధ్యానిద్దాం. ఈ కళ్యాణ శ్లోకం ఉందా? లేదు. ఈ కళ్యాణ గుణాకరం చదివేసి ఉంటే పంచాంగం ఆకర్ణ్యత అనే శ్లోకం ఉంటుంది. కొన్ని పుస్తకాలు రాయటం లేదు, రాయాలి. లేకపోతే తెలుసు. కందాయ ఫలితాలను కూడా తెలుసుకుంటూ మనం ఈ ప్రధాన శ్రవణాన్ని పూర్తి చేసుకుందాం. ఒక్కొక్క నక్షత్రం వారికి సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే దాన్ని మనకి చెబుతూ ఉన్నారు. ఇందులో 3 సంఖ్యలను మనకు అందిస్తారు. సంవత్సరాన్ని 3 భాగాలు చేసుకుంటూ 4, 3, 12 అంటే ప్రతి 4 మాసాలకు ఆ నక్షత్రం వారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే దాన్ని ఈ గ్రంథాయ ఫలితాలలో చెబుతారన్నమాట. ఇందులో ఒక్కొక్క నక్షత్రం వారికి 3 సంఖ్యలు ఇస్తారు. ఒక్కొక్క సంఖ్య మొదటి అంటే వారి మాసాలను 4 మాసాలను తెలియజేస్తుంటుంది. అందులో కనుక ఆ 3 సంఖ్యలలో ఆది శూన్యం, మొట్టమొదటి శూన్యం వచ్చిందనుకోండి, ఆ నక్షత్రం వారికి వ్యాధి భయం ఉండే అవకాశం ఉంటుంది. మధ్యలో శూన్యం వచ్చిందంటే రుణాబాధలు ఎక్కువగా ఉంటుంది. అంత శూన్యం వస్తే స్వల్ప ఫలం ఉంటుంది. 3 సున్నాలు వస్తే ఇక వారికి సంవత్సరం అంత సానుకూలంగా ఉండదు అని సూచిస్తూ ఉంటారు అన్నమాట. ఉదాహరణకి 4 అశ్విని నక్షత్రం వారికి 4, 2, 4
అంటే వీరికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. భరణి నక్షత్రం 702 అంటే వీరికి మధ్యలో ఉండే 4 మాసాలు కాస్త రుణ బాధలు కలిగే అవకాశం ఉంటుందని అర్థం అన్నమాట. కృత్తిక నక్షత్రం వారికి 210 చివర రావడం మూలంగా వీరికి ఈ సంవత్సరం వచ్చే ఫలాలు చాలా స్వల్ప ఫలాలే కలుగుతాయి. రోహిణి నక్షత్రం 523 మృగశీర్ష నక్షత్రం 001 మొదటి 2 సున్నాలు ఉండడం చేత మృగశీర్ష నక్షత్రం వారికి అటు రుణ బాధలు అలాగే వ్యాధి బాధలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఆంధ్ర నక్షత్రం 314 పునర్వసు నక్షత్రం 622 పుష్యమాసం 100 ఆశ్లేష 413 మఖా నక్షత్రం 721 పుబ్బ 204 వీరికి కూడా రుణబాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర 512 హస్త 020 చిత్తా నక్షత్రం 303 స్వాతి 611 విశాఖ 124 అనురాధ 402 జ్యేష్ఠ 710 మూల 223 పూర్వాషాఢ 501 ఉత్తరాషాఢ 014 శ్రవణం 322 ధనిష్ఠ 600 శతభిషం 113 పూర్వాభాద్ర 421 ఉత్తరాభాద్ర 704 రేవతి 212 ఇవి ఈ సంవత్సరం ఆయా నక్షత్రాల వారికి కలిగేటువంటి ఫలాలు. ఈ కాలపురుషుడైనటువంటి పరమాత్మ మనందరికీ మంచి శుభ ఫలాలను అనుగ్రహించాలి అని మనందరినీ సదా ఆయననే స్మరిస్తూ ఉండగలిగేలా చేయాలి ఈ కాలమంతా అని ప్రార్థన చేద్దాం. అలా స్మరించేటువంటి వారికి ఎలాంటి పరాభవాలు కలగవు. నదే యాంతి పరాభవం. ఎవరైతే ఆ భగవంతుడిని వాసుదేవుడిని సదా మనసులో స్మరిస్తూ ఉంటారో అలాంటి వారెవరికి కూడా ఏనాటికి కూడా నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్, ఏనాటికి కూడా అశుభములనేటువంటివి వారికి కలగనే కలుగవు. ఎటువంటి పరాభవములు కూడా వారు పొందలేరు. భగవంతుడిని ఆశ్రయించి ఆయన పాదాలను సదా స్మరించేటువంటి వారందరికీ కూడా సదా విజయములే కలుగుగాక అని ప్రార్థన చేస్తూ మన ఆచార్యుల మంగళాశాసనం దివ్య సామేత రామచంద్రుడు యొక్క కృపను మీ అందరికీ పెద్దల ఆశీర్వాదంగా అందిస్తున్న రాముడికి మంగళాశాసనం చేసుకుంటూ మనం ఈనాటికి ఉగాది మనకి మంచి ఫలాలను ఉగాది అని ప్రార్థన చేద్దాం. రఘునాథాయ నాథాయ శ్రీమద్గోవిందాయ శ్రీమతే జై శ్రీ